ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరంలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆర్థిక స్థిరత్వం, వృత్తిలో సంతృప్తి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచిస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి శని మరియు దేవత అహిర్బుధ్య కావున ఈ సంవత్సరం మీరు లోతైన అంతర్దృష్టి మరియు జీవితంలో ఒక స్థిరమైన పునాదిని నిర్మించుకుంటారు. మీ రాశి అధిపతి గురువు సంచారం మరియు శని ప్రభావం కారణంగా జీవితంలో ముఖ్యమైన విషయాల పట్ల మీరు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. మీ నక్షత్రాధిపతి శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఏలినాటి శని యొక్క చివరి దశ. ఇది ఖర్చులు పెంచినా విదేశీ ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక వృద్ధికి దోహదపడుతుంది. గురువు యొక్క అనుకూల దృష్టి మీ ధనం మరియు కుటుంబ స్థానంపై ఉంటుంది. ఇది ఆర్థిక విషయాలలో సహాయపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 2026 వృత్తిపరంగా సానుకూలత మరియు నెమ్మదైన స్థిరమైన వృద్ధిని ఇస్తుంది. శని ప్రభావం ఉన్నప్పటికీ మీరు మీ పని పట్ల నిబద్ధతను మరియు క్రమశిక్షణను ప్రదర్శిస్తారు. మీ సహనం మరియు అనుభవం కారణంగా కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఆలస్యం జరిగినా మంచి అవకాశం లభిస్తుంది. విదేశీ సంబంధిత లేదా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ప్రస్తుతం ఉన్న వాటిని స్థిరీకరించడంపై దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా జల సంబంధిత, నీరు, రవాణా, రసాయనాలు లేదా చట్టపరమైన రంగాలలో ఉన్నవారికి లాభాలు కనిపిస్తాయి. సంవత్సరం ద్వితీయార్థంలో ఊహించిన లాభాలు అందుతాయి. ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రణలో ఉంచడం కీలకం. ఏలినాటి శని అంత్యదశ కారణంగా ఖర్చులు అధికంగా ఉండవచ్చు. అయితే గురువు యొక్క అనుగ్రహం కారణంగా డబ్బు రాకకు కొదవ ఉండదు. ఈ సంవత్సరం పెద్ద రిస్క్ ఉన్న పెట్టుబడులకు అనుకూలం కాదు. సురక్షితమైన పథకాలు, ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా దీర్ఘకాలికంగా లాభాలు ఇచ్చే భూమి, గృహం వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం మంచిది. డబ్బు తిరిగి వస్తుందా అంటే గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. చట్టపరమైన మార్గంలో ప్రయత్నించినా ఆలస్యం తప్పకపోవచ్చు. వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికత మరియు సహనంతో కూడిన వాతావరణం నెలకొంటుంది. మీ నక్షత్రాధిపతి శని కావడంతో మీ ప్రేమ వ్యవహారాలలో పరిణతి మరియు నిబద్ధత కనిపిస్తుంది. వివాహ బంధంలో ఉన్నవారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త ప్రేమకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. మీ తల్లి లేదా ఇంటి పెద్దల నుండి మానసిక, ఆర్థిక మద్దతు లభిస్తుంది. పాదాలు, కీళ్లు మరియు నిద్ర సంబంధిత సమస్యలు బాధిస్తాయి. శారీరక వ్యాయామంతో పాటు ధ్యానం మరియు యోగా చేయడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. మీరు 2026 సంవత్సరంలో పూర్తి విజయాన్ని సాధించడానికి ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు తప్పక పాటించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయటానికి ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించండి. కోపంతో లేదా నిరాశతో మాట్లాడిన మాటలు ఇతరులకు బాధ కలిగించకుండా వినయం పాటించడం ముఖ్యం. శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం చాలా శుభకరం. ఆంజనేయ స్వామిని పూజించటం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించటం ఆర్థికంగా అనుకూలతను ఇస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 2026 సంవత్సరం ఆధ్యాత్మికత వైపు మొగ్గు, ఆర్థిక స్థిరత్వం మరియు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సంవత్సరం. సహనం మరియు నిబద్ధతతో ముందుకు వెళితే శుభ ఫలితాలు తప్పక ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.